అందరికీ నమస్కారము. బీరకాయ కూర ఒక్కసారి ఇలా నెయ్యితో చేసి చూడండి. జొన్న రొట్టె లేకైనా, అన్నం లేకైనా, చపాతీకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బీరకాయ కూర ఉండడం కోసం బీరకాయలు అర్ధ కేజీ తీసుకొని పైన తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కట్ చేసి నీళ్ళతో 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఇవి కోసేటప్పుడు చేదుంటాయి కొన్ని బీరకాయలు, తిని చూసి కోసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టేసి 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను, అలాగే 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలా. కూర చేయడం కోసం నేను ఇక్కడ నూనె, నెయ్యి 2 వాడాను. మీరు ఉత్తి నెయ్యితోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను నెయ్యి తక్కువ ఉంది కాబట్టి నూనె కూడా వాడాను. బీరకాయ కూర నెయ్యితో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత బీరకాయ ముక్కలు, 2 పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకొని కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత అర్ధ కేజీ బీరకాయలకు 2 స్పూన్ల కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ నిండా నీళ్లు పోసుకున్నాము. ఎందుకంటే బీరకాయ ముక్కలలో కొంచెం నీరు ఎక్కువ ఉంటుంది, అందుకోసమని నీళ్ళు తక్కువ పోసుకోవాలి. ఇప్పుడు టీ గ్లాస్ నిండా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలయబెడదాము. ఇలా కలయబెట్టి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు బీరకాయలో ఉండే నీరంతా బయటకు వచ్చింది. మనం 1 చిన్న గ్లాసు నీళ్ళు కూడా పోసాం కదా, ఆ నీరుతోనే బాగా ఉడుకుతుంది బీరకాయ. ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించుకున్నాము. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలబెట్టి ఇందులోకి వేయించి పొడి చేసిన పల్లీల పొడి వేస్తున్నాను 1 స్పూను, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి, గుడ్డల పొడి అవన్నీ. అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మరొకసారి కలబెడదాము. ఇలా కలబెట్టిన తర్వాత ఒక 4 నిమిషాల సేపు చిన్న మంట మీద మగ్గనిచ్చుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు 4 నిమిషాల తర్వాత కూర అనేది చాలా బాగా మగ్గిపోయింది కదా. మనం పోసిన నీరు అలాగే బీరకాయలు ఉండే నీరు కరెక్ట్గా సరిపోయింది. ఈ మాదిరిగా లూజ్ ఉంటే మనం రొట్టె లేకైనా కానీ, అన్నం లేకైనా, చపాతీ లేకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా బీరకాయ కూర నెయ్యితో చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి చేసినారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మనకి ఇప్పుడు నెయ్యితో చేసిన బీరకాయ కూర అయితే రెడీ. మీకు ఈ బీరకాయ కూర నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.